12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని వాక్యమును మన వినికిడిలో మన ధ్యానములో ఆశీర్వదించునుగాక. అని ప్రభువుని ప్రియులారా, క్రీస్తు సంఘము అంతిమముగా జయము సాధించిన సైన్యముగానే దేవుని ఎదుట నిలబడుతుంది. ఓడిపోయిన సైన్యంగా గారు లేఖనాలలో దేవుని సంఘము యుద్ధరంగములో ఉన్నటువంటి సైన్యముగా మనకు అనేక సందర్భాల్లో దర్శనమిస్తుంది. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నాము. ఇది మన విశ్రాంతి కాదు, ఇది మన యుద్ధ సమయం. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఫర్ us. యుద్ధము జరుగుతున్నది అని మర్చిపోతే నిద్ర వస్తుంది. యుద్ధము జరుగుతున్నదని మర్చిపోతే సోమరితనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. యుద్ధము జరుగుతున్నదని మర్చిపోతే అది శత్రువుతో లాభిస్తుంది కానీ మనకు లాభం కాదు. కనుక నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి, యుద్ధము జరుగుతూ ఉన్నది. ఏ దాన్ని ఏమేమి చేసినా చేయకపోయినా ఏ మీద అగ్నిదానాలు వారు వేస్తూనే ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే నీ విశ్వాసమును పాడు చేయాలి, నీ భక్తిని పాడు చేయాలి, చివరికి నిన్ను క్రీస్తుకు దూరం చేయాలి. నీ మనస్సును క్రీస్తు పట్ల ఉన్న సరళత నుండి దూరం చేయాలి. క్రీస్తు గురించి దూరం చేయడమే వాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని అగ్నిబాణాలు చేసినా దాని కొరకే వాడు వేస్తాడు. మీలో వచ్చే విసుగు, మీలో వచ్చే సనుగు, మీలో వచ్చే బలహీనతలు, శరీర సంబంధమైన శోధనలు, ఇవన్నీ కూడా దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సైతానంటే ఓడిపోయిన శత్రువు అని మొన్న ఒక ఆయన నాతో వాదిస్తున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనం చూడండి. ఆయన మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత దేవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచను. ఆయన ఎవరిని నిరాయుధులుగా చేశారు? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశారు. సంఘము ఎవరితో పోరాడుతున్నది? ఎఫెసీ 6:12 ప్రకారం ఎవరితో పోరాడుతుంది? సంఘం ఎవరితో పోరాడుతుంది? అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ సంఘము పోరాడుతున్నది. కనుక ఆ ప్రధానులను అధికారులను ఇక్కడ దేవుడు ఏం చేశాక నిరాయుధులుగా చేశాడు. నిరాయుధులుగా చేశాడు అంటే మరి వాడు మనం ఏం చేయలేడు, వాడి దగ్గర ఏం లేదన్నమాట. నిరాయుధుడు అంటే అర్థం ఏంటి? ఆయుధము లేని వాడు, వాడి దగ్గర ఆయుధము లేదు కనుక వాడు మనం ఏమి చేయలేడు. నిరాయుధుడు మాత్రమే కాదు, నిరాయుధుడైతే కనీసం ముష్టిఘాతములు తిరుగుద్దులతోనన్నా గెలుస్తాడు, పోరాడతాడు అనుకున్నామా? అలా కూడా కుదరదు. ఆయన వారిని బంధించి పట్టి తెచ్చి అని కూడా వ్రాయబడింది. దేవుడు వారిని ఏం చేశాడు? నిరాయుధులుగా చేసి సిలువ చేత దేవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచాడు. కనుక దేవుడు సాతానుని లేక వాని మూకలని వాని యొక్క సైన్యాన్ని దేవుడు ఏం చేశాడు? నిరాయుధులుగా చేసి బంధించి వేడుకగా అందరికీ చూపించాడు. అయిపోయింది, ఇంకా సేటన్ ఇస్ డిఫీటెడ్ ఎనిమీ అని కొంతమంది దీనిని బట్టి అనుకుంటున్నారు.
వీరు గ్రహించని విషయం ఏమిటంటే, ఫర్ ఎవరీ స్పిరిచువల్ ట్రూత్ దెర్ ఆర్ టూ ఏరియాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వన్ ఈజ్ ప్రావిడెన్షియల్ అండ్ అనదర్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. లేక ప్రతి ఆధ్యాత్మిక సత్యము రెండు పరిధులలో ఉనికి కలిగి ఉండును. ఎవ్రీ స్పిరిచువల్ ట్రూత్ హ్యాస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ టూ డిఫరెంట్ స్ఫియర్స్. ఒక పరిధి దేవుడు మనకు తన చిత్తములో మంజూరు చేసిన ఆశీర్వాద పరిధి. రెండవది అనుభవపూర్వక జ్ఞాన పరిధి. దేవుడు మనకు అనుగ్రహించిన సత్యము లేక దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన, ఆశీర్వాదము, వరములు, ఇవన్నీ కూడా దేవుడు మంజూరు చేశాడు, అంటే గ్రాంట్ చేశాడు, శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసినంత మాత్రాన అది మన అనుభవంలో ఉన్నదని కాదు. దేవుడు మంజూరు చేసిన ఆశీర్వాదములన్నీ విశ్వాసుల అనుభవంలో ఉన్నదని అనుకోవడము తప్పు. విశ్వాసుల దగ్గర పరిశుద్ధాత్మాభిషేకం నువ్వు పొందుదువుగాక అంటే చెక్కు పట్టుకొని తిరుగుతున్నారు. నాకు అభిషేకం ఉంది, అభిషేకం ఉంది. అభిషేకం రాలేదు ఇంకా. నేను స్వస్థపరిచేవాడిని నేనే, వరములిచ్చేవాడిని నేనే. అన్ని దేవుడిచ్చిన సకల వాగ్దానములను ఈ చెక్కులు పెట్టుకొని మార్కెట్లో తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఏ సరుకులు కొనలేరు, ఏ షాపులు కూడా దీన్ని ఆనంద చేయరు. నువ్వు పోవాల్సింది బ్యాంకుకి నాయన, పోయి డబ్బులు తెచ్చుకొని ముందు అప్పుడు దుకాణానికి రావాలి. చెక్కు రాసిచ్చే సమయానికి నీ చేతిలో డబ్బెలాగా లేదు. దేవుడు నీకు ఆశీర్వాదాలు మంజూరు చేసినప్పుడు అవి నీ అనుభవంలోనికి రావు. అనుభవంలోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అవి నువ్వు కృషి చేయాలి, ప్రార్థన చేయాలి, మళ్ళీ దానికి నువ్వు యోగ్యుడివై ఉండాలి, నీకు తగిన విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి, తగిన ప్రార్థనా జీవితం ఉండాలి. ఉరికనేనా బైబిల్లో రాసిందని కానీ అంతా వచ్చేసినట్టు అనుకుంటా. అలాగే ప్రాణము లేని చచ్చిపోయిన సంఘాలు తయారవుతున్నాయి. ఓన్లీ టెక్స్చువలిజం విల్ నాట్ బ్రింగ్ యు ఇంటు ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టెక్స్చువలిజం అనేది అది నేను సంపూర్ణతలోనికి తీసుకురాలి. అక్షరము సంపూర్ణ అంటే ఇదే మరి. అక్షరము సంపూర్ణ ఆత్మ జీవింపదు. అక్షరం ఉంటుంది సార్, అక్షరం ఉంది. ఈ అక్షర జ్ఞానాన్ని బట్టి సాతాను పగలబడి నవ్వుతాడు. పిచ్చి మొదల ఆ చెక్కులు పట్టుకొని తిరుగుతున్నావు. ఏం కనుక్కుంటావు నువ్వు? ఈ ఆశీర్వాదములన్నీ ఏ బ్యాంకులో ఉన్నాయో ఆ పరమ తండ్రి బ్యాంకులోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. అక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరంటే చీఫ్ జనరల్ మేనేజర్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద హోలీ స్పిరిట్. అక్కడికి పోయి చెక్ సబ్మిట్ చేయాలి. ఎవరయ్యా ఈ చెక్ ఇచ్చింది నీకు అని అంటాడు. మీ అబ్బాయి ఇచ్చాడండి, నీ కుమారుడు. అమ్మ బాబు అయితే తప్పకుండా నేను దాన్ని ఆలోచన చేయాల్సిందే. ఆ తర్వాత కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించి యోగ్యుడు అనుకున్నప్పుడు రిలీజ్ చేస్తారన్నమాట. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వచ్చినా వరదలాగా వచ్చారు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ వేరు, ప్రావిడెన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ వేరు. దేవుడు మంజూరు చేశాడు ఒక ఆశీర్వాదాన్ని అనేది వేరు, అది మన అనుభవంలో ఉండటం అనేది వేరు. అలాగే సాతాను నిరాయుధుడైపోయాడు అనేది ప్రావిడెన్షియల్ ట్రూత్. దేవుని చిత్తములో ఉన్నటువంటి సత్యమది. అది మన అనుభవంలోకి ఇంకా రాలేదు. మన అనుభవంలో ఏం నడుస్తుంది? ఇప్పుడు వాని చేతిలో అగ్నిబాణములు ఉన్నవి. మన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే వాడింకా మొత్తం నిరాయుధుడు కాలేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి గమనించండి. 16వ వచనం. స్తోత్రం. విశ్వాసమును దయలు పట్టుకొనుడి.
మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు, దుష్టుని అగ్ని బాణములు ఆర్పాలట. వేటిని ఆర్పాలి మనం? దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పాలి. మరి వాడు నిరాయుధుడైతే ఇవెక్కడి నుంచి వచ్చినాయి? వాడి దగ్గర ఆయుధాలే లేకపోతే మనకు విశ్వాసమును దానెందుకు? వాడి దగ్గర ఆయుధాలే లేకపోతే మనం అగ్ని బాణములు ఆర్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాడి దగ్గర బాణం ఉన్నది, విల్లు ఉన్నది. వాని యొక్క విల్లంబులు వాని చేతులలో ఉన్నది కనుక మన మీద బాణాలు ప్రయోగిస్తున్నాడు కనుక మన విశ్వాసం అనే దారితో వాటిని ఆర్పవలసిన అవసరం వచ్చింది. ఇది ఎక్స్పీరియన్షియల్ ట్రూత్. ఇది విశ్వాసులు నిరంతరము రాత్రనక పగలనక అపవాది యొక్క దాడికి గురవుతూ ఉన్నారు. సాతాను మనతో పోరాడుతూనే ఉన్నారు. వారు ఏం చేస్తున్నట్ట? ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలాగా వాడు వెదుకుతూ తిరుగుతూ ఉన్నారు. ఎవరిని మృంగుదునా? నువ్వు ఎంత పెద్ద భక్తునైనా కానీ నిన్ను లక్ష్మణ్ మింగడానికి వాడికి తగినంత నోరుంది. వాడు పెద్ద పెద్దలనే మింగాడు, గాయపరిచాడు, పడబిరేశాడు. మహామేధావులు జ్ఞానవంతులైన పరలోక దూతలని వాడు పడవేశాడు. ఎవరిని ఎలా పడవేయాలో వానికి తెలుసు. ఎవరికి ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ పెడతాడు వాడు. అసలు పరిపోవడానికి అసాధ్యము అనే మనిషి భూమి ఎవ్వడు, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చెప్తాను. ఓసులన్న పడిపోవడం అసంభవం అనేది లేదు. ఇట్స్ నాట్ దట్ ఎనీ మ్యాన్ ఈజ్ పాసిబుల్. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? అనేకులకు ప్రకటించినాక నేనే కదా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27 చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు కానీ, చూసారా ఎటువంటి జాగ్రత్త! దేవుని స్తోత్రం. ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే భ్రష్టుడైపోదునేమో అని, అరే ఏం పౌలన్నా నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడేది? 3వ ఆకాశానికి వెళ్ళావు, మనుషుడు అత్యంత శక్తుడు కాని మాటలు విన్నావు, తరములలో విధములలో దాచిపడిన మర్మములన్నీ నువ్వు ప్రకటించావు. నువ్వు ఒకసారి ముఖం తీర్చుకున్న చేతి రుమాలు రోడ్డు దగ్గరికి తీసుకెళ్తే రోగాలు నయమైపోయినాయి, దయ్యములు కూడా విడిచాను. అంతటి శక్తివంతుడు అభిషిక్తుడు నువ్వలానన్నావేంటి? పౌలు మనందరికీ జాగ్రత్త నేర్పడానికి ఆ మాట రాశాడు. అనేకులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే బ్రతిడమైపోదునేమో అని నా శరీరమునే నలగొట్టి దాన్ని లోబరుచుకొనిస్తున్నాను. ఈ భయము అనేది మనం ఎప్పుడు విడిచిపెట్టడానికి వీల్లేదు. నేను ఒకవేళ పడిపోతానేమో, భ్రష్టున్నవుతానేమో అనే జాగ్రత్త ఎప్పుడూ మనమే విడిచిపెట్టడానికి వీల్లేదు. బ్రతికినంత కాలం, ఊపిరి పీలుస్తున్నంత కాలం, ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం 24 గంటలు మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎవరిని మింగుదనా అని వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడిని పట్టి బంధించి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు తిరగడం ఎక్కడికి మరి కదా? అదేమో ప్రావిడెన్షియల్ ట్రూత్. అది అలాగే ప్రావిడెన్షియల్ ట్రూత్ ఇంకోటి చెబుతాను మీకు అర్థం కావడానికి, ఇంకా బాగా అర్థం కావడానికి. దేవుడు రోమా 8:29 ప్రకారం దేవుడు ఎవరిని ముందు ఎరుగెను, వారిని నిర్ణయించెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమ పరచెను. కాబట్టి ఆ వాక్యం ప్రకారం మనమందరము ఏమైపోయాం? ఇదివరకే మహిమపరచబడ్డాము అని అనుకోవాలి. మరి మహిమపరచేను అనింది కదా, మహిమపరచేను అనింది కనుక మనమందరం ఏమైపోయాం? మహిమపరచబడి ఉన్నాము. అదే కనుక వాస్తవం అయితే మనకి ఇప్పుడు ఆకలి వేయకూడదు, దాహం వేయకూడదు, కలుసుకుంటే మాయమైపోయే శరీరాలు ఉండాలి, ప్రత్యక్షమయ్యే శరీరాలు ఉండాలి. వారు ఉన్నాయా? మరి మనం మహిమపరచబడ్డామా? మనకు మట్టి శరీరమే కానీ ఇంకా మనం మహిమపరచబడిన శరీరాలు మనకి ఇంకా రాలేదు కనుక మరి మహిమపరచబడినాము అని బైబిల్లో ఉందా లేదా?
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగను, వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను? నీతిమంతులుగా తీర్చెను. ఎవరు నీతిమంతులుగా తీర్చారో మహిమ పరచెను. అకంప్లిష్డ్ టాస్క్ అయిపోయింది. భూతకాలంలో చెప్పి అయిపోయింది. ఏమేమి చేసేసారు ఆయన? మహిమ పరచెను. మరి మన అనుభవంలో మనం మహిమపరచబడ్డాం. ఇప్పుడు ఏమండి, ఇంకా మహిమపరచబడలేదు. మనకు బోల్డంత శోధన ఉంది, పాప వాంఛలు, అపవిత్రమైన ఊహలు ఉన్నది. వారి తలంపులలోని ఊహంతవి ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మన శరీరములో పాప మరణముల నియమం ఉన్నది లేదా? ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. దేవుని బిడలారా, మహిమపరచెను అనేది ప్రావిడెన్షియల్ ట్రూత్. అంటే దేవుని చిత్తములో ఆయన మంజూరు చేశాడు. దేవుని చిత్తములో ఏదైతే ఆయన అనుకుంటాడో అది జరిగిపోయిన దానితో సమానం. దేవుడు ప్లాన్ చేశారంటే అది జరిగిపోయినట్టే లెక్క రాసుకుంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ, జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ ఏమైపోయినాయంట? జగత్తు పునాది వేయబడ్డప్పుడు అన్ని సంపూర్ణం అయిపోయినాయంట. అంటే అప్పటికి ఆదాము లేదు, హవ్వ లేదు, పాము లేదు, తినకూడని పండు లేదు, ఏమీ లేదు. ఆ రోజే దేవుని కార్యములు అన్ని సంపూర్ణమైనయా? కొన్ని సంపూర్ణమైనయా? అన్ని సంపూర్ణమైనవి. మళ్ళీ యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చి 17 అంటాడు, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు. మరి అన్ని సంపూర్ణం అయిపోతే మళ్ళీ పని చేయడం ఏంటో? జగదుత్పత్తి వేయబడినప్పుడే అన్ని కార్యాలు ఏమైపోయినాయి? సంపూర్ణం అయిపోయినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు. అంటే ప్రావిడెన్షియల్లీ all the plans of God were fulfilled, accomplished right at the time of laying foundation of this world. But again God is working to bring the providential truth into the experience of his children. తన పిల్లల యొక్క అనుభవములోనికి వేయడానికి తండ్రి పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అసలు సంగతి. అన్నీ అయిపోయినప్పుడే ఆయన మైండ్లో అయిపోయినట్టే రాసుకున్నాడు ఆయన. కానీ అవి మన అనుభవంలోనికి తేవడానికి దేవుడు ఇది వరకు నీ పని చేస్తున్నాడు. కనుక సైతాను ఓడిపోయాడు, వానికి ఆయుధాలు లేవు, వారు ఏం చేయలేరు, వారి మొహంలో అని విర్రవీగి మాట్లాడితే వాడు తగలబడి నవ్వుతాడు. మీలాంటి నాకు కావాలరా? ఇట్లాంటి అమాయకులు ఎంతమంది ఉంటే నాకంత మంచిది అనుకుంటాడు. వాణ్ణి ఎక్స్పీరియన్షియల్ గా మనము మన కాళ్ళ కింద తొక్కి వేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కంటే ముందు కొంచెము కాలము మనము శ్రమ పడాలి. మనం ఏం చేయాలి? కొంచెము కాలము పోరాడాలి, కొంచెము కాలము శ్రమ పడాలి. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకద్రొక్కించును. శీఘ్రముగా అంటే త్వరలోని, తొందరలోని ఏం చేస్తాడు? మీ కాళ్ళ కింద చితకద్రొక్కిస్తాడు. అంటే ప్రస్తుతం అయితే ఇంకా చితకదొక్కడే ఇంకా రాలేదు. వెరీ సూన్ యు విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ట్రయంఫ్ ఓవర్ ద డెవిల్, దిస్ విక్టరీ ఓవర్ ద డెవిల్. వెరీ సూన్ ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్, బట్ నాట్ యెట్. ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం మీరు ఏం చేయాలి? శ్రమ పడాలి, పోరాడాలి. మీ విశ్వాసము, మీ పట్టుదల మీరు నిరూపించుకోవాలి. అసలు సాతాను మీద జయం సాధించాలి అంటే అసలు మొదట మీకు సాతానుతో శత్రుత్వం ఉండాలి.
సాతానుతో మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఏముండాలి? యుద్ధం చేయాలంటే శత్రుత్వం ఉండాలి. శత్రుత్వం ఉండాలి అంటే వాళ్ళతో స్నేహం అనేది ఉండకూడదు. సాతాను మీద మీకు ఏమాత్రమే సానుభూతి ఉండకూడదు. వానికి సంబంధించినది ఏది మీరు ప్రేమించకూడదు. వానికి సంబంధించింది ఏది మీరు ఆశించకూడదు. సాతానుతో మనం యుద్ధంలో జయం ఎందుకు రాదంటే మనం సరిగ్గా యుద్ధమే చెయ్యం. యుద్ధం ఎందుకు చేయట్లేదు అంటే వానికి సంబంధించిన పనులు కొన్నిటిని మనం ప్రేమిస్తున్నాము. వానికి సంబంధించిన తలంపులు కొన్నిటిని మనము ప్రేమిస్తున్నాం. వాడికి సంబంధించిన ఉద్దేశాలను మనం ఇంకా ప్రేమిస్తున్నాం. వాడు ఏదైనా ఒక తలంపు మనలో పెడితే చీరలుగా అసహించుకొని నెట్టేసే బదులు ఆహా ఇంత కమ్మగా ఉంది అని బంతితో ఆట ఆడుకున్నట్టు ఆ పాతకు తలంపులతో మనం కాసేపు ఆటలాడుకుంటూ ఉన్నాం. దేవుడు ఏమంటాడంటే మీకు ఇంకా సైతానంటే అసహ్యమే లేదు, సాతాను మీద నీకు ద్వేషమే లేదు. ద్వేషం లేకపోతే ఎట్లా పోరాడుతావు? పోరాటం లేకపోతే ఎట్లా జయిస్తావు? ఈ కొంచెము కాలం మనం శ్రమపడడం ఎందుకంటే సాతానుకు చెందిన ప్రతి తలంపును ప్రతి కార్యమును మనము అసహించుకోవడం దేవుడు మనకు నేర్పించడానికి. సాతానుకు చెందిన ఆలోచనలు, తలంపులు, అభిప్రాయములు, కార్యములు అన్నిటినీ మనం పూర్ణ హృదయంతో అసహించుకోవడం మనం నేర్చుకోవాలి. అలా నేర్పడానికి దేవుడు కొన్ని శ్రమలలో, ఇబ్బందుల్లో మన పెడుతుంటాడన్నమాట. మీరు గమనించండి, శ్రమ పడక ముందు మనకున్న పరిశుద్ధత కంటే శ్రమ పడిన తర్వాత పరిశుద్ధత ఎక్కువ అవుతుంది. దానికి దీనికి ఏ సంబంధం ఉన్నట్టు అనిపించదు. ఈ శ్రమ వేరే యాంగిల్లో వస్తుంది, రిజల్ట్ మాత్రం ఇంకేదో యాంగిల్లో ఉంటుంది. ఏదో నీకు నీ భార్యకి ఏదో గొడవలు, నీకు నీ పిల్లలకి ఏదో గొడవలు, అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ శ్రమలో నలిగిపోయాక బయటకు వచ్చాక నీ మైండ్లో అంతకుముందున్న పాపపు వాంఛలు తగ్గిపోతాయి. పాపం అంటే అసహ్యం పెరుగుతుంది. నీలో ఉండే గర్వం తగ్గిపోతుంది. నీలో ఉండే అహం తగ్గిపోతుంది. స్వార్థం తగ్గిపోతుంది. శ్రమల ద్వారా మనను సంపూర్ణులుగా ఆయన చేస్తూ ఉన్నారు. గనుక తగినంత శ్రమపడి దెబ్బలు తిని కొలుములో ఖాళీ 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 ఒక దశకు మనం చేరుకుంటాం. ప్రతి విధమైన చీకటి సంబంధమైన ప్రతి తలంపును మనం పూర్ణ హృదయంతో ద్వేషించడం నేర్చుకుంటాం. అప్పుడు దేవుడు అంటాడు, సాతానుకు నీకు ఏమాత్రము పొంతన గురిగే అవకాశం లేదు. నువ్వు వాడు చెత్తపట్టాలు వేసుకు తిరిగే అవకాశం లేదు. ఒక క్షణమైన, ఒక పనిలోనైనా, నీ జీవితంలో ఏ మార్గంలో ఎక్కడైనా వానికి నీకు ఏమాత్రమే అసలు స్నేహము కుదరడమే లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేమయ్యావంటే సైతానుతో పోరాడే సైనికుడివి కావడానికి నువ్వు యోగ్యుడు అయ్యావు. సాతాను అవతల నిలబడ్డాడు, మనం మిగతా నిలబడ్డాం. ప్రసంగాలు ఏమో చేస్తాం, బల్లలు బుద్ధి. సాతాను మనం ఓడించాలి. దుష్టుల సైతాలు నీ మొహం పోరాను ఏకాంతంలో పోయాక ఏం చేస్తావు నాకు తెలుసులేదు. అక్కడంతా 4 సెకండ్ ఇస్తుంటే వాడు ఒంటరిగా ఇంట్లోకి పోయి సెకండ్ ఇచ్చి వాడిని ముద్దు పెట్టుకొని నా బంగారు కొండ ఎంత మంచి తలంపులు తెస్తున్నావురా అని వాడిని ఇంట్లో నేను వాడిని ముద్దు చేసి పబ్లిక్ నేను వేసి పడేస్తాను ఏమనుకున్నారా? నేనంటే మామూలు సింపుల్ గా తీసుకున్నావా? వేస్తున్నామంలో అంటే చాలేరా నీ ముఖం ఉంది బతు నాకు తెలుసులే అంటాడు. దేవుడు మనకు జయము ఇవ్వడు. స్వార్థము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఇవి నశించి సాతానుకు సంబంధించిన ప్రతిదానిని మనము ద్వేషించాలి. ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెబుతున్నా వినండి. సాతానుకు సంబంధించిన ప్రతిదీ మనం ద్వేషించాలి. అది బయట ఉన్నా, మన లోపల ఉన్నా మనం దాన్ని ద్వేషించాలి. నీలో ఉన్న దాన్ని కూడా ద్వేషించాలి. దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బి ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్, టు బి అ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. ఎవరిలోనూ ఉండే ద్వేషించడం గొప్పవారు. నేను నాలోనే ఉన్న పాపాన్ని అసహించుకోగలగాలి. నీవు నీలోనే ఉన్న పాపాన్ని అసహించుకోగలగాలి.
నువ్వు నీలో ఉన్నదాన్ని అసహించుకోలేవు చాలాసార్లు. ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులు ఎంచడానికి మునగాలం అందరం. నువ్వు అలాగని చేసావు, ఇలాగ నువ్వు చూపలాగా నడకలాగా ప్రవర్తనలాగా నేను ఇలాగ ఏంటి మరి? ఎవరిని వారు విమర్శించుకొని వారు తమలోని పాపమును ద్వేషించడం నేర్చుకోవాలి. ఎంతగా అంటే దేవుడు పాపమును ఎంత అసహించుకుంటున్నాడో మనము కూడా అంతగా అసహించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనము పోరాటము చేయడానికి యోగ్యులైన సైనికులమవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతానును జయించాలి అని మనం అంటాం పెదవులతో, కానీ హృదయములో కోరుకోం. పెదవులతో చెప్పేది సాతాను మీద విజయం కావాలని, మనస్సులో కోరుకునేది సాతానుతో స్నేహం కావాలని, పైకి చెప్పేదేమో వాడి మీద ద్వేషం ఉన్నదని, హృదయంలో ఉండేదేమో వాడి మీద, వాడి కార్యాల మీద ప్రేమ, వాంఛ, కోరిక. దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? సాతానుకు తెలియదా? మన హృదయ రహస్యములన్నీ దేవునికి తెలుసు, సైతాను కూడా తెలుసు. అందుకే చాలాసార్లు క్రైస్తవులకు ఆయన జయం ఇవ్వడు. ఎందుకంటే ఇంకా పూర్తిగా వారు పాపమును ద్వేషించటం లేదు. పాపమును అసహ్యించుకోవడం మనము నేర్చుకోవాలి. 100% పాప సంబంధమైనది ఏది కూడా. ఎందుకంటే దగ్గరగా పోయినాక చదువు స్లిప్ కావచ్చు. మీకు ఎలా తెలుసు? నీకంటే మహానుభావులందరూ పడిపోయింది, అలాగే పడిపోయారు. నేను చెయ్యనులే అనుకునే చేశారు అందరు కూడా. పడిపోతాను అనుకుని ఎవడు పడడు. పడనులే అనుకునే పడతారు జనాలు. ప్రమాదానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే పాపములో పడిపోయే అవకాశానికి మనం ఎంత దూరం ఉంటే హృదయానికి గాయం అవుతుంది, బాధ అవుతుంది. అయినా సరే ద్వేషించాలి. మనం పరిశుద్ధపరచబడుతనేది ఆత్మీయ ప్రపంచంలో అతి క్లిష్టమైన కార్యక్రమం. మనం పరిశుద్ధపరచబడమే చాలా కష్టమైన పని. మిగిలిందేమి కష్టం కాదండి. ప్రసంగం చేయడం కష్టం కాదు. ఎనీ ఫూల్ కెన్ ప్రీచ్, ఐ టెల్ యూ. ఎనీ ఫూల్ కెన్ డెలివర్ ఎ మెసేజ్. ప్రీచింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. అన్సాంటిఫైడ్ పర్సన్, డబుల్ లైఫ్ ఉన్నవాడు, డబుల్ టంగ్ ఉన్నవాడు ఎవరైనా ప్రసంగం చేయొచ్చు. ప్రసంగం చేయడం గొప్ప కార్యం కానే కాదు. అన్నిటికంటే కష్టం ఏంటంటే అంతరంగమందు పరిశుద్ధపరచబడటమే చాలా 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 కష్టం. అందుకే కష్టమైన పని వదిలిపెట్టి ఇక సులభమైన పని చేయరా అని ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే సువార్త ప్రకటిద్దాము, వాక్యం చెబుదాము, అందరికీ ఆసక్తి మంచిదే. బట్ వాట్ అబౌట్ ది ఇన్నర్ సాంక్టిఫికేషన్? పరిశుద్ధపరచబడ్డం అంటే అదేంటి? పాపమును అసహించుకోవడము, ఇంకా పాపమునకు సంబంధించిన సకలమైన పరిస్థితులను కూడా అసహించుకోవడం, మనం పడిపోయే అవకాశాన్ని కల్పించే పరిస్థితులను కూడా అసహించుకోవడం. అంత దూరం ఉండాలి. అలాగే దూరముగా ఉండి అసహించుకుంటున్నప్పుడు ఇక సైతాన్ గారికి అర్థమైపోతుంది. వీడు సీక్రెట్ గా కానీ పబ్లిక్ గా కానీ నాకు ఎప్పుడు సెకండ్ ఇవ్వడు. ప్రైవేట్ లైఫ్ లో కానీ పబ్లిక్ గా కానీ నన్ను హలువారు అననే అనడు. వాడు కరడు కట్టినటువంటి ఉగ్రవాది, తీవ్రవాది, ఆటంకవాది అని సైతాన్ గాడు మనకు సర్టిఫై చేస్తాడు. అర్థమైందా? అమ్మో మన రాజ్యానికి పెద్ద థ్రెట్, పెద్ద భయము, వీడు పెద్ద ప్రమాదం అని అంధకార రాజ్యాధిపతులందరూ వాళ్ళ పార్లమెంట్ లో మన మీద ఒక నిషేధం విధిస్తారు. అదే ఆ బిల్లులు ఉన్నారు కూడా చూసేవి. అక్కడ NIG 877 కుక్కట్పల్లిలో ఫలానా సంఘంలో చాలా మంది ఆరాధనకు వస్తారు, కానీ ఫలానా వాడు మహాడేంజరు, వాడు మాత్రం నన్ను సీక్రెట్ గా పోయినా సెకండ్ ఇయడు, ఎట్లా బాగున్నావా అని అసలు మర్యాదలు మంచిలేదండి. అరే ఎవరు లేనప్పుడు కనీసం ఆలోచించు కదా. ఎవరు లేనప్పుడు ఎంత పోతే కూడా వాడు ఇంత కోపంగా చూస్తున్నాడు అంటే, అమ్మ వాడు పెద్ద ఉగ్రవాది, వాడు మన రాజ్యానికి పెద్ద ప్రమాద హేతువు, వాడి మీద నిషేధం విధిస్తున్నామని చీకటి రాజ్యం అంతా మన మీద ఒక డిక్లరేషన్ పాస్ చేస్తాం.
అబ్బా సైతాన్ గారికి నీ మీద అంత దుష్మని వచ్చిందంటే దేవుడు అప్పుడు తీసుకొని తన కైగిట్ల వాడికి నీ మీద అంత దుష్మని వచ్చిందంటే దేవుడు అప్పుడు తీసుకొని తన కైగిట్ల భద్రం చేసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు రక్తములు విమోచింపబడి కడుగబడి పరిశుద్ధపరచబడి దేవుని సేవకుడు సువార్త ప్రచారకుడు వాక్యోపదేశకుడై ఆత్మల సంపాదకుడు సంఘాల స్థాపకుడైన తర్వాత సైతానుతో చేతులు తీయేశాడు. రక్షింపబడక ముందు కథ కాదు ఇది. రక్షింపబడ తర్వాత సేవకుడయ్యాకనే వారి చేతులు చెయ్యేశాడు. చెయ్యరాని పనులు చెయ్యసాగి నేను భంగి చెడిపోయి అయ్యయ్యో అని పాట పాడుతున్నాడు. పశ్చాత్తాప గీతం చౌదరి పురుషోత్తమ కవి గారు. మనం ఎన్నిసార్లు వారితో చేతులు చేసాము. అలాగే చేయి వేస్తున్నంత కాలం వాడు నిరాయుధుడయ్యాడు అనే మాట మన అనుభవ జ్ఞానములోనికి రాదు. అర్థమైందా? వాడు నిరాయుధుడయ్యాడు, దాన్ని దేవుడు సిలువ చేత పట్టి తెచ్చి వేడుక కనపరిచాడు. జయోత్సవముతో దేవుడు వాడిని పట్టి తెచ్చాడు. అపరాధి నిరాయుధుడయ్యాడనే విషయం ఎప్పటి వరకు అనుభవంలోకి రాదు. అడపాదడప మనం వాడితో చేతిలో చెయ్యి వేస్తున్నంత వరకు. అప్పుడప్పుడు సహకరిస్తూ అప్పుడప్పుడు యుద్ధం చేయడం ఏంటి? ఎంత హాస్యాస్పదం. శత్రువు అన్నప్పుడు శత్రువే. అట్లయితేనే యుద్ధం మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు మైండ్ లో ఒక స్థిర నిర్ణయం లేదు. సైతాన్ని దాన్ని ఫినిష్ చేయడానికి కరడు కట్టిన క్రోధముతో యుద్ధం చేద్దామా, లేకపోతే వాడిని కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేద్దామా అనేది వీళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈ కన్ఫ్యూజన్ లో మనం ఉన్నంత వరకు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకు డెసిసివ్ విక్టరీ, నిర్ణయాత్మకమైన విజయాన్ని ఆయన ఇవ్వడు. అందుచేత సాతానును ద్వేషించుట, పాపమును ద్వేషించుట నేర్పడానికి దేవుడు మనల్ని చాలా శ్రమల కొలిమిలో గుండా తీసుకెళ్తాడు. ఇదంతా అయ్యేసరికి జీవితకాలం ఎప్పటికో అయిపోతుంది. ఎప్పటికో ఈ లోపల ఏం జరుగుతుందంటే మనం వాడితో పోరాటం చేస్తూనే ఉండాలి. అనుక్షణం ఒక పోరాటం, అనుక్షణం ఒక పోరాటం. మనం పోరాడుతున్నాము. ఎవరితో పోరాడుతున్నాం? అపవాదితోనూ వాని సైన్యములతోనూ దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. కనుక ఎవరు కూడా సాతానును తక్కువ అంచనా వేయకండి. వాడు అయిపోయిందిలే వాని సంగతి. అయితే ఎక్కడ అయిపోయింది? వాడు అయిపోలేదు, ఏమైపోలేదు. వాడు కాక ఇప్పుడే అయిపోతే 1000 రాజ్యం అవసరం లేదు. వాడు అయిపోయేది ఎప్పుడంటే అప్పుడు. 1000 రాజ్యంలో కూడా కాదండి. 1000 రాజ్యంలో వేసే ఏం చేస్తాడు? వాడిని బంధించి అగాధ కూపంలో 1000 సంవత్సరాలు వాడిని బంధిస్తాడు కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2. అతడు ఆది సర్పము 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేశాడు. అది కూడా ఫైనల్ కాదు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఎప్పుడు మరి వాడు ఫైనల్ గా వాడిని నాశనం చేసేది అంటే 10వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచిన తరువాత అన్నాడు 7లో. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములు పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవర్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దట్ ఈస్ హిస్ ఫైనల్ ఫేట్, ద ఎండ్. ఆనాడు ఎక్కడి నుంచి మళ్ళీ వాడు బయటకు వచ్చేది ఎన్నటికీ ఉండదు. అది వాడు ఫైనల్ డిఫీట్ అన్నమాట. వాడు ఎప్పటికీ మళ్ళీ విశ్వంలో సంచరించడు, ఎవరిని మృంగడు, ఎవరిని శోధించడు, అగ్ని బాణాలు వేయడు. కానీ ఆ లోపల వాడు జనములను మోసం చేస్తుంటాడు, విశ్వాసులను మృంగుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడు మనతో పోరాడుచున్నాడు. కనుక ఈ పోరాటములో మనకు జయము ఎలాగూ సిద్ధించును అనేది
ఇప్పుడు మన అంశం. విశ్వాసి జయించడానికి ఉన్న ఏకైక ఆధారము యేసు రక్తము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించిన వారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, సాతానును జయించడానికి ఉన్న మొట్టమొదటి ఆయుధము రక్తము. రెండవ ఆయుధము మన నోటి సాక్ష్యము. దేవునిలో నుండి కలిగినది ఒకటి, మనలో నుండి కలిగినది ఒకటి. రెండు ఆయుధాలు. సాతానుతో ఏం జరుగుతుంది? ఇప్పుడు పోరాటము జరుగుతున్నది. ఈ పోరాటములో వాడిని జయించడానికి మనకు రెండు ఆయుధాలు దేవుడిచ్చాడు. ఒకటేమో దేవునిలో నుండి కలిగిన ఆయుధం, రెండవది మనలో నుండి ఒకటి దేవుడు పుట్టిస్తున్నాడు. దేవునిలో నుండి కలిగినది ఏమిటంటే శిలువ రక్తము, శిలువ యజ్ఞము, శిలువ యాగము. అది దేవునిది, అందులో మానవుని కంట్రిబ్యూషన్ ఏమి లేదు. అందులో శిలువ మీద యేసు కార్చిన రక్తములో మనిషికి సంబంధించింది ఏమి లేదు. అది దేవుని రక్తం, మానవ రక్తం లేదు. అది యేసయ్య శరీరంలోని రక్తంలో మరియమ్మ రక్తం లేదు, మరియమ్మ భర్త యోసేపు రక్తం లేదు. వాళ్ళకిద్దరికి పెళ్లి కాకముందే, వాళ్ళిద్దరు ఏకము కాకముందే, ఈయన ఏ పురుషుని ఎరుగకముందే పవిత్రురాలైన కన్యకగా ఉన్నప్పుడే ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన, దేవుని అద్భుత కార్యం వలన ఆమె గర్భము ధరించింది. అందులో ఏ మానవుని ప్రమేయం లేదు, ఈమె సొంత రక్తం కూడా లేదు. కనుక ఆ రక్తము దేవునిలో నుండి వచ్చిన రక్తము గనుక దేవుని రక్తమని బైబిల్ తేటగా సెలవిస్తున్నది. యాక్ట్స్ 20:28, అపోస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక సిలువలో యేసు కార్చిన రక్తం ఎవరి రక్తం అని? దేవునిది, దేవుని రక్తం. ఆ రక్తమును బట్టి మనం వాణ్ణి జయించగలం. సాక్ష్యము అనేది కొంచెం ప్రక్కన పెడదాం. అసలు రక్తము వలన మనం వాణ్ణి జయించగలము అనే కాన్సెప్ట్, భావన మనకు అర్థం కావడానికి అపవాది మన మీద దాడి చేసే విధానమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రక్తం మనకు ఎలా పనికొస్తుందో, రక్తము వాడిని ఎలాగా ఓడించగలుగుతుందో మనకు తెలుస్తుంది. మొట్టమొదటి విషయం, అపవాది మనలను పాపము చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటాడు. వారి శోధకుడు, వారి పేరేంటి? శోధకుడు. పాపము చెయ్యని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ దశలో మనము వాడిని రక్తముతో ఎదుర్కోవచ్చు. పాపం చెయ్యి 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 చెయ్యని ప్రేరణ వాడిని కలిగిస్తున్నప్పుడు ప్రభు రక్తము కిందకి వస్తే ఆ ప్రేరేపణ నీ మీదికి రాకుండా దేవుడు తప్పిస్తాడు. ఇది దేవుడు మనకు చేసిన వాగ్దానం. మనము చేయాలని ప్రభువు నేర్పిన ప్రార్థనలోనే ఈ సత్యం ఇమిడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రభువు నేర్పిన ప్రార్థనలో 11వ వచనమా 13 చదవండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము, లేక దుష్టుడి నుండి మమ్మను తప్పించు. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించు, లేక దుష్టుడి నుండి తప్పించు. అంటే ఈ ప్రార్థన చేయమని ప్రభువు నేర్పించాడు అంటే దానికి అర్థం ఏంటి? ఈ వరము మనకి ఇవ్వడము దేవుని చిత్తమే అని అర్థం కదా. ఈ ఆశీర్వాదం మనకి ఇవ్వడం దేవుని చిత్తమని అర్థం. కీడులో శోధనలోకి తీసుకురాకుండా శోధనలోకి తేట కీడులో నుండి మనల్ని తప్పించడం దేవుని చిత్తం. మనకి ఎప్పుడైతే శోధన కలుగుతున్నదో అప్పటికప్పుడు మనం వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మనవి అడగాలి. ప్రభువా, శోధన కలుగుతున్నది. ఎప్పుడో రోజు పొద్దుగా చెప్పి కూర్చోవడం కాదు ఈ ప్రార్థన.
ఎప్పుడైతే శోధన నీకు కలుగుతున్నదో అప్పుడు మత్తయి 6:13లోకి రావాలి. ప్రభువా, శోధన నాకు కలుగుతోంది నాయన, ఈ శోధనలోకి తీసుకురాకుండా నన్ను కీడు నుంచి తప్పించు, దుష్టుల నుండి తప్పించు అని ఆ క్షణమే ప్రార్థన చేయాలి. ప్రభువుని అడిగిన తర్వాత, నన్ను శోధించుతున్న సైతానా, నా కొరకు కాల్చబడిన యేసు రక్తాన్ని బట్టి నేను ఆజ్ఞాపిస్తున్నా, నన్ను నువ్వు శోధించొద్దు, నా మీద నీకు ఎటువంటి అధికారము లేదు, యేసు రక్తమును బట్టి నేను ఆజ్ఞాపిస్తున్నా, నన్ను శోధించవద్దు, వెళ్ళిపో, నన్ను విడిచిపో అని శోధిస్తున్నటువంటి సాతానును వెళ్ళిపోమని చెప్పడానికి మనకు అధికారం ఉన్నది. దీని బట్టి అధికారం ఉన్నది, యేసు రక్తమును బట్టి మనకు అధికారం ఉన్నది. భరించినంత కాలము నువ్వు శోధన భరించవచ్చు. నీ శక్తికి మించిపోయినప్పుడు దాన్ని వెళ్ళిపోమని చెప్పొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసునాథుడు మనకు మాదిరి చూపించాడు. యేసు వానితో, సాతానా పొమ్ము, ఇది మొదటిసారి అన్నాడు. అంతకుముందు అన్నాడా? 3వ వచనం, ఆ సేవకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు వ్యతిరేకున్నట్లు ఆజ్ఞాపించి మనను, అందుకైనా సాతానా పొమ్ము అని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? అరే, మనుషుడు రొట్టె మాత్రం జీవించాడు, పిచ్చాడా, రొట్టెల కొరకు అప్పుడు బాధ, దేవుని మాట వల్ల జీవించను, నా తండ్రి అయిన దేవుని స్వరమే చాలు, ఆ స్వరంతోనే బతుకుతా అన్నాడు. అక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు, ఆన్సర్ చేస్తున్నాడు, జవాబిస్తున్నాడు. రెండోసారి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, నిన్ను కూర్చుని దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు కాపాడుదురు, చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా అని ఆయనతో చెప్పాను. ఈ శోధనలో 2 దశలు మీరు గమనించాలి. మొదటేమో శరీర అవసరమును చూపెట్టి వారు శోధిస్తున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? వాక్యమును ఎత్తి చూపి వాడిని జయించాడు. వాడు రెండోసారి వాక్యమునే ఆధారము చేసుకుని శోధిస్తున్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేయను అన్న అనడానికి కారణం ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించు అని రాయబడి ఉన్నది కదా అంటున్నావు కదా. వ్రాయబడి ఉన్నది అంటున్నావు కదయ్యా. సరే, వ్రాయబడ్డగా అంటేనే మీ సంగతి చూస్తాను నేను. ఇంకో సంగతి రాయబడింది తెలుసా? నీ పాదములకు రాయి తగులదు, దూతలు ఎత్తి పట్టుకుంటారని రాయబడింది. దూకు మరి రాయబడింది కదా. నువ్వు రాయి తగులుతో చూద్దాం, దూతలు పట్టుకుంటారో లేదు చూద్దాం. అంటే వాక్యమును ఆధారము చేస్తే కూడా వాణ్ణిని శోధిస్తారు. సాతానును జయించడానికి మనము వాక్యాన్ని వాడితే, మనల్ని పాపములో పడవేయడానికి కూడా వాడు వాక్యమే వాడతాడు. మామూలు శోధనకు లొంగని విశ్వాసి వాక్యము ద్వారా వచ్చే శోధనకు లొంగే అవకాశం ఉన్నది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 7వ వచనం, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. మనం నేర్చుకోవాలి. మరి ఒక చోట అనే సంగతి కీలకమైన మాట. ఒక చోట వ్రాయబడిన వాక్యమును సాతాను ఆధారం చేసుకుంటే, మరి ఒక చోట ఉన్న వాక్యమును ఆసరా చేసుకుని నువ్వు గట్టెక్కవచ్చు, జయించవచ్చు. బైబిల్లోని ఒక మాటే నీకు శోధనగా ఒక్కోసారి తయారవుతుంది. బైబిల్లోని మాటే చదివేటప్పుడు అది ఇలా ఉంది కదా, మరి మేము కూడా ఇలా చేయొచ్చు కదా అని ధైర్యం కలుగుతుంది. సాతాను సజెషన్స్ ఇస్తాడు, సజెస్ట్ చేస్తాడు, ఇలా చేయలేదు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే వేరొక చోట ఇలాగే వ్రాయబడి ఉన్నది కదా. దేవుని బిడ్డలారా, మళ్ళా వాడు 3వసారి ఏమంటాడంటే, ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నాకు సాగిలపడుము. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క మాట, సాతానా పొమ్ము. శోధన సహించుట ఒక దశ, శోధకుడిని గద్దించి వెళ్ళగొట్టుట ఇంకొక దశ. గనుక ఈ 2 చేయాలి మనం. శోధన సహించాలి, శోధన జయించాలి.
పోరాటములో ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి దశలు. ఎప్పుడైతే శోధకుడిని మనం వెళ్ళగొట్టాలనుకుంటామో, పాపము చెయ్యమని వాడు ప్రేరేపిస్తున్నప్పుడు ఇక చాలు, నన్ను శోధించవద్దు సాతానా, వెళ్ళిపో అని చెప్పడానికి నీకున్న ఆధారము, నీకున్న అధికారము ఏంటంటే యేసయ్య సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ దశ ఏంటంటే నీ మనస్సాక్షిని ఆధారము చేసుకొని నీ మీద నేరారోపణ చేయొచ్చు, నీ మీద ఫిర్యాదు చేయొచ్చు, దేవుని ఎదుట నీకు ముఖము చెల్లకుండా చేయడం. ఇది సెకండ్ అటాక్ ఆఫ్ ద డెవిల్. మొట్టమొదట నిన్ను పాప కార్యముల్లో పడవేయడానికి ప్రయత్నం చేస్తా. రెండవది, నీవు మంచివాడవు కావని, నీవు యోగ్యుడవు కావని, అందుచేత దేవుడి సన్నిధికి నీవు యోగ్యుడవు కాదని, దేవుడికి నువ్వంటే ఇష్టం లేదని, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడని వాడు నీ ధైర్యమును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను శోధకుడు మొదట, రెండవదిగా ఫిర్యాది కదా. జకర్యా 3లో ఎవడు వాడు? ఫిర్యాది అంటే ఫిర్యాదు చేయవాడు, అంటే నేరము మోపువాడు. ఇక్కడ ప్రకటన 12:10లో కూడా రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. జకర్యా 3లో ఏం చేస్తున్నాడు? నేరము మోపుతున్నాడు, ఫిర్యాదు చేయిస్తున్నాడు. ఈ ఫిర్యాదులను ఎదుర్కోవడానికి మనకు రక్తం కావాలి. అర్థమైందా? సాతాను మన మీద నేరము మోపినప్పుడు యేసు రక్తము ద్వారా వాడి నోరు మూయించవచ్చు. నోరు మూసుకోరా, నా పాపము కొరకు పరిహారముగా యేసునాథు రక్తమును కార్చాడు, ఆ రక్తము కింద నేను ఉన్నాను గనక నా మీద నీ ఫిర్యాదు చెల్లదు. ఏ పాపమైతే నువ్వు నా మీద మోపుతున్నావో అది 2000 ఏళ్ళ కింద యేసయ్య మోసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పాపమును బట్టి నేను మంచిని గారు అంటున్నావు, దాన్ని బట్టి యేసు ప్రభు గారు వధించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పెనాల్టీ కట్టేశాడు, జరిమానా కట్టేశాడు. కనుక యేసునాథుడు సిలువలో మన పాపములన్నిటి కొరకు వధించబడ్డాడు గనక ఇక సాతాను చేసే ఫిర్యాదులేవి చెల్లవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేరారోపణలు చెల్లవు. కనుక యేసు రక్తము కింద మనం దాక్కోవడం నేర్చుకోవాలి. యేసు రక్తము ద్వారా వాడిని మనం జయించాలి. 2 దశలలో జయించాలి. మొదటి దశ ఏంటి? పాపము చేయడానికి వారు ప్రేరేపించేటప్పుడు మనం రక్తమును ఉపయోగిస్తే వాడు అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఆ మెచ్యూరిటీ లేక కొంతమంది వాడు చెప్పేది విని వాటితో ముచ్చట పెట్టి, సరే అట్లనా చేస్తే బాగుంటుందా, ట్రై చేద్దాం, మంచి ఐడియా చెప్పినావు అని వాటితో సుత్తరకం చేసి మెల్లగా వానికి అవకాశం ఇచ్చి పాపములో పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు. పాపము చెయ్యకండి, నీతి ప్రవర్తన కలిగి ఉండండి, రహస్యమందును బహిరంగమందును పరిశుద్ధత కలిగి ఉండండి. కానీ బ్రతుకాలానికి ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి గడిచిన ఎప్పుడైనా తప్పు చేస్తే మనకు యేసు రక్తమే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఏమంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక చూడారా, రెండవదిగా రక్తమును మనం వాడి మీద ఉపయోగిస్తాము. అదే సమయంలో నోటి సాక్ష్యం కూడా అవసరం. నోటి సాక్ష్యం వలన వాణ్ణి మనము జయిస్తాం. మన నోటి సాక్ష్యం ఏమిటంటే, నా పాపములు యేసు నామమును బట్టి, యేసు రక్తమును బట్టి కడుగబడినవి, యేసు శిలువ యజ్ఞమును బట్టి నా పాపాలు క్షమించబడినవని మనం నోటితో ఒప్పుకోవడం ద్వారా సాతాను పారిపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఏం చెప్పాలి వాడికి? పారిపో సాతానా, నా పాపములన్నీ యేసు రక్తములో కడగబడినవి, యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత, నన్ను ఏమి చేయలేవు. నీ పెదవుల పలుకులు కావాలి, నీ నోటి మాటలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మొదటి పాపం ఉంది ఏదెను తోటలో. మొదటి పాపము
హవ్వ యొక్క నోటి పొరపాటుగా పలికిన నోటి మాటను బట్టే పాపం ప్రవేశించింది. ఏదైనా తోటలో పాపం ఎందుకు ప్రవేశించిందంటే హవ్వ తన నోటితో దేవుని మాటను పొరపాటుగా పలికింది కనుక పాపం ప్రవేశించింది. ఇదొక సీక్రెట్. ఇది లేకపోతే దానికి అవకాశమే లేదు. వారు వచ్చి ఏమన్నాడు, ఇది నిజమా, మీ తోట చెట్లలో ఏదైనాను తినవద్దని దేవుడు చెప్పానా? అయితే హవ్వ ఏమన్నదంటే, కాదు తోట చెట్లు ఏదైనా నేను తినవచ్చును, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మాత్రము నేను తినవద్దని, వాటిని ముట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించని చెప్పింది. మీరు బైబిల్ తర్వాత చదువుకోండి. సైతానికి దొరికిపోయింది. దేవుడు చెప్పిన మాట చెప్పి చెప్పింది ఒకటి కలిపింది. ఏం చేసిందంటే దాన్ని ముట్టవద్దని ఈమె కవిత్వం, ఈమె సొంత కల్పన. అంటే ఎక్స్ట్రా కేర్ఫుల్ అన్నమాట. దేవుడు ఏం చేశాడు, అసలు తినొద్దని చెప్పారు అంతే. కానీ ఈమె కలిపింది. ఏమి కలిపింది? తినవద్దని, ముట్టవద్దని, అటు చూడవద్దని అని వేగరైపోతుంది. అమ్మ దొరికిపోయిన మాడుకున్నాడు వాడు. అంటే మీకు ఎలాంటి మనసు ఉన్నది? దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెబుదామనే కమిట్మెంట్ మీకు లేదు. దేవుని మాట కొంచెం కలపొచ్చు, కొంచెం తీసివచ్చిన నిర్లక్ష్యం కనబడుతుంది. ఉన్నది ఉన్నట్టు సత్యం మాట్లాడకుండా తాను కొంచెం కలపడాన్ని బట్టి దేవుని మాట ఏమి మాట కలిపింది కాబట్టి ఇంకా డోర్ తీసి వెల్కమ్ పెట్టినారు, వెల్కమ్ బోర్డు పెట్టినట్టు అయింది. వాడు చిన్నగా లోపల జరబడి అట్లనా మీరు సాగనే సాగరు అని వాడు అబద్ధాలు మొదలుపెట్టారు. హవ్వ నోటితో ఆమె దాంతో ముచ్చట పెట్టుకోవడమే అనవసరం. వాడెవరో వచ్చి ఇది నిజమా అనగాని ఏది నువ్వే ఎవరే నువ్వు ఏమండి ఇది ఎవరైతే నిజమా అబద్ధం అంటున్నాడు కొంచెం చేతులు రండి అని ఆదాముని పిలుచుంటే అక్కడ వాడు అక్కడి నుంచి పీటాకి దొరకకుండా పారిపోయేవాడు. నేనంటే మేధావినోటి గురించి నాతో మాట్లాడుతున్నా అనుకున్నాను. మా వారితో మాట్లాడకుండా నాతో మాట్లాడంటే మా వారికంటే నేను గొప్ప జ్ఞానాన్ని మీరు గుర్తించినట్టే కదా. వీరి మాటలు ఆయనకు అర్థం కాదు, నాకైతే బాగా అర్థమవుతుంది. కనుక నన్ను గొప్ప జ్ఞానిగా ఇతరు గుర్తించారు అని ఇలా మురిసిపోయి ముచ్చట మొదలుపెట్టింది. అసలు వీరెవడు నేనెవరు వీరెవరు కదా, ఎవరా నువ్వు నిన్న కనపడి కొత్తగా వచ్చే చోట్లకి నీ పేరేంటి మారిని పిలుస్తున్నావు అనాలి అసలు. అంటే చైతే ఎవరుగా నడిచేది. నన్ను కనుక పిలిచాడు మాట్లాడని సొంత వ్యవహారం మొదలు పెట్టేసరికి వాడు చాలా జ్ఞానవంతుడు కదా. దేవుని వాక్యము పట్ల ఈమెకు ఏ పాటి భయం ఉందో పరీక్ష వేశాడు. దేవుడు ఏం చెప్పారు చెప్పు అని అంటే తినవద్దని ముట్టవద్దని అని కలుపుకొచ్చింది. దేవుడు ముట్టవద్దన్న మాట చెప్పలే, తినొద్దన్నాడంతే. తినొద్దన్నాడంతే, ముట్టద్దన్నాడా? తినవద్దు, తినిగిన నిశ్చయగా అదే అధికముగా నీతిమంతుడు కాకుండా వేలంగాసనం చేస్తుంది అనే మాటకు అర్థం ఇదే. దేవుడు చెప్పిన దానికంటే ఎవరైపోవద్దు, దేవుడి కంటే నీతిమంతుడు కావద్దు, దేవుని ఆజ్ఞల కంటే నువ్వు సొంతాజ్ఞలు పెట్టుకోవద్దు. అక్కడే ఉన్నాయి పాపం ప్రవేశించే. సైతాన్ని మంచిగా లోపల దూరారు. ఈరోజు ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉంటే మంచిదే కదా అనుకో. ఎక్స్ట్రా కేర్ఫుల్ అనుకుంటే ఆఖరికి వానికి డోర్ తీసి వెల్కమ్ చెప్పినట్టు లోపలికి వచ్చేసారు. పెదవుల పొరపాటు చేత పాపము జరబడింది గనక పెదవులతో సత్యము పలుకుట వలన పాప నివారణ జరగాలని దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం కలిగినగా. అందుకని నోటి సాక్ష్యము కావాలి. సత్యం పలకండి. శిలువ యజ్ఞమును గూర్చిన సత్యము, దేవుని ప్రేమను గూర్చిన సత్యం, దేవుని క్షమాపణను గూర్చిన సత్యం పలకండి. ఎప్పుడైతే శిలువను గూర్చిన సత్యముని నోటితో పలుకుతావో సాతాను పారిపోతాడు. దేవుని స్తోత్రం కలిగినగా. కనుక ప్రియులారా, మనము ధైర్యం తెచ్చుకుందాం. మనల్ని విమోచించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఏదైనా కుంటి సాగు చూపించి
నరకంలోకి పంపిద్దామని దేవుడు అనుకోవట్లేదు. ఎలాగైనా వీలున్నంత వరకు మోక్ష మహిమలోకి లాగుదామనే దేవుడు ప్రయత్నంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. ఏదన్నా ఒక మైనస్ పాయింట్ చూపెడితే దేవుడు అట్లా రంధ్రాలు వెదిగితే భూతద్దం పెట్టి ఎవరు పాస్ గారు ఒక్క మనసు కూడా పరలోకానికి వెళ్ళదు. అందరిలో ఏదన్నా లోపం ఉంది. అయితే దేవుడు మనలో కోరుచున్నటువంటి పాజిటివ్ థింగ్స్ రెండే. శిలువ రక్తము మీద మీకు నమ్మకం ఉండాలి, పరిశుద్ధులు కావాలనే తీవ్రమైన కోరిక ఉండాలి, శిలువ యజ్ఞమును గూర్చిన సాక్ష్యము నీ నోట్లో ఉండాలి. యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు తిరిగి లేచాడు, యేసు రక్తము నా కొరకు చిందించబడింది అనే నమ్మకము, ఆ సాక్ష్యము నీ నోట్లో ఉండాలి. రక్తము చేతను సాక్ష్యము చేతను వాణ్ణి జయించిన దేవుని స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. వారు శోధించడానికి దగ్గరకు వచ్చినప్పుడు యేసు రక్తమును బట్టి మీరు భద్రపరచబడవచ్చు. ఒకవేళ బుద్ధి గడ్డి తిని వారికి లొంగిపోయారనుకోండి, అయినా లేవాలి, మళ్ళీ అయినా లేవాలి. యేసయ్యా నన్ను క్షమించు, బుద్ధి గడ్డకి తప్పు చేశాను, ఆయన నీ రక్తముతో నన్ను కడుగు క్షమించమని చెప్పాక వారు మెల్లగా ఫిర్యాదు చేసుకుంటూ వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ నోటి సాక్ష్యము వలన వాడిని జయించాలి. యేసు రక్తము నా కొరకు చెల్లించబడింది కనుక నా పాపముల జరిమానా ఆయన చెల్లించేశారు. లోక పాపములన్నీ మోసుకుని పోయినప్పుడు గత వారము నువ్వు చేసిన తప్పులు కూడా మోసుకుపోయాడు. అప్పుడు దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమండి, ఇంకా 100 ఏళ్ళు అయిన తర్వాత ఎవరు పుడతారు అనుకోండి, 100 ఏళ్ళు ఒకరు పుడతారు, కొన్ని పాపాలు చేస్తారు. కానీ ఆ పాపాల కోసం కూడా 2000 ఏళ్ల కిందట యేసయ్య జరిమానా కట్టేశారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక యేసు శిలువ యజ్ఞమును బట్టి మనం ఆశ్రయం పొందుదాం, వాడిని జయిద్దాం. దేవుడు మనకు అటువంటి జయ జీవితం ఇచ్చిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ